అంతిమ లబ్ధిదారుపై గురి. ఇది తాజాగా రాసుకొచ్చింది. అంటే అంతిమ లబ్ధిదారులు ఎవరు? లిక్కర్లో అయినా దేంట్లోనైనా సరే ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు జగనే అంటారు. అదే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు కదా. రాశారు కదా ఇప్పటిదాకా. వాళ్ళ కొత్తదే ఉంది. రాజకేశిరెడ్డి డబ్బులు తీసుకున్నాడు, విపరీతంగా వసూలు చేశాడు. వసూలు చేసినోడు ఆడు కోటీశ్వరుడు అయ్యాడు. అది స్పెషల్. ఒకప్పుడు ఏమీ లేనోడు అని వీళ్ళే రాశారు. ఇక్కడ బేసిక్ సమస్యల్లా కుంభకోణం జరిగిందా లేదా, ప్రభుత్వం నష్టపోయిందా లాభపడిందా, అంతకుముందు కంటే ఎక్కువ సంపాదన వచ్చిన ప్రభుత్వం లాభపడుతుందా నష్టపోతుందా, తినలేదు అని చెప్తే అమాయకత్వం, తినే దాంట్లో ప్రభుత్వానికి లాభపరిచి తిన్నారా వ్యక్తిగతంగా తినూరుకున్నారా అన్నటువంటి. గతంలో నష్టపరిచి తింటే ఇక్కడ లాభపరిచి తిన్నారు. ఇది కనబడుతోంది. దాంట్లో నుంచి ఇప్పుడు ఎంత చర్చ ఎంత రచ్చ చేసినా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇవాల్టి లిక్కర్ మీదన ఆరోపణ రాకుండా, వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద గొడవ అంతా ఏంటి, ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేటు చేయడం అనే కుంభకోణం కారణంగా అరెస్ట్ అయ్యారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలుగా జగన్ తీసుకొచ్చింది. దాని ప్రైవేటు మద్యం దుకాణాలకు వెళ్ళడం అంటే కరప్షన్కి తలుపులు తెరిచినట్టే. దాన్ని లీగల్గా అటు పోనీయకుండా ఇటు పక్కన రివర్సు. జగన్ టీం అంతా గందరగోళంలో ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. వీళ్ళు న్యాయ పోరాటాలు చేయలేరు, ప్రజా పోరాటాలు చేయలేరు. అలా చేయకుండా ఉంచడం కోసం మీడియా, సోషల్ మీడియా, పోలీస్ వ్యవస్థలు అన్నీ కలిపి చేస్తున్నటువంటి అటాక్.